అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేకించి మరి నా వెనకాల ఉన్నటువంటి ఫోటో మీరు చూసారా? ఆయనే నారా లోకేష్. మీ అందరికి తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మంత్రివర్గంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో నెంబర్ 1 స్థానానికి అర్హతకు సాధించారని చెప్పేసి శ్రేణులందరూ కూడా మరి ఆశపడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రథమంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ సీఎం అభ్యర్థిగా కాకపోతే సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ గారిని అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మరి ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు పూర్తి స్థాయిలో తెలుగుదేశం జనసేన కూటమికి కలిసి పనిచేస్తారనే అంశం మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఈ రోజు పూర్తిగా చెప్పాలంటే నారా లోకేష్ గారు ఇదివరకు ఇప్పటికీ కూడా చాలా 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 మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు తేవడానికి కూడా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన పారిశ్రామికవేత్తలని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో పెట్టుబడి పెట్టుకోండి, మేము స్థలాలు కూడా ఇస్తామనే విధంగా ఆయన ప్రోత్సహిస్తున్నారు. అంటే నిరుద్యోగ యువతకి పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 100కు 100% వారికి ఉపాధి కలిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు అన్నట్టుగా మనం లెక్క ఇచ్చు. అదే కాకుండా ఎవరైనా బాధితులు పలానా అంశం మీద ఆయన నేరుగా వెళ్ళి కలిస్తే ఆ యొక్క బాధితుల యొక్క విషయంలో మరి న్యాయం ఉంటే 100కు 100% ఆయన పనిచేస్తున్నారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా బాధితులు కూడా ఆయన చేసే పని పట్ల 100కు 100% సంతృప్తిగా ఉన్నట్లు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా మంగళగిరిలో అక్కడ మరి ప్రజలని వినతి పత్రాలు తీసుకుని మరి వారి ద్వారా వచ్చినటువంటి వినతులు స్వీకరించి ఆ సమస్యలకు కూడా ఆయన స్థాయిలో ఆయన పరిష్కారం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదొకటే కాదు, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని శాఖల మీద కూడా ఆయన పట్టు సాధించడం కోసం, అదేవిధంగా రాష్ట్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు అందరితో కూడా ఆయన సఖ్యతగా ఉంటూ ముందుకు వెళుతూ ఆ ఎమ్మెల్యేల యొక్క మద్దతు కూడగట్టుకుని రేపొద్దున్న ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కనుక కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం వస్తే దానికి ఎటువంటి అడ్డంకి లేకుండా ముందుకు వెళ్లే ఆలోచన కూడా ఆయన చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. మీరు చూడొచ్చు, ఎప్పుడూ లేని విధంగా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ను కూడా తన యొక్క మరి ఆహార్యాన్ని కూడా మార్చుకొని పూర్తిగా స్లిమ్ అయ్యి, అంటే ఇది ఎవరు చేస్తారంటే ఒక ఈ యొక్క రాజకీయ రంగంలో లేదంటే ఈ ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తన ఆరోగ్యాన్ని కూడా చక్కగా సంరక్షించుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే అంశాలు ఉన్నప్పుడు 100కి 100% ఆయన తన యొక్క ఆహారాన్ని కూడా మార్చుకోవడంలో ఒక కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మరి లోకేష్ గారు సీఎం అభ్యర్థిగా ఉంటే కూటమి నుండి కూడా అంత సఖ్యత ఉండి కూటమి నుండి కూడా మద్దతు లభిస్తేనే తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో సీఎం గా గెలిచే అవకాశాలు ఉంటాయి తప్ప, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి పూర్తి స్థాయిలో సహకరించకపోతే మరలా 2019 ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు అయితే వచ్చినాయో అయ్యే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా లోకేష్ గారి యొక్క మరి జర్నీ మంచిగా సాగాలని మనం కూడా కోరుకుంటూ మరి ఆ దిశగా ఆయన కూడా మంచి స్థితిలోకి వెళ్ళాలని బహుజన్ సన్ మీడియా కూడా భావిస్తూ సెలవు తీసుకున్నాను. నేను మీ మధ్య బావి, బహుజన్ సన్ మీడియా.